ಸ್ವಾಗತ ಸಮಾಚಾರ ನ್ಯೂಸ್ಗೆ ಸ್ವಾಗತ. ನಾನು ಮಂಜುಳಾ ಕೊಂಡರಾಜನಹಳ್ಳಿ, ಕೋಲಾರ. ಗೋವಿಂದ ಆಂಜನೇಯ ವರದ ಗೋವಿಂದ ಹರ ನಮಃ ಪಾರ್ವತೇ ಪತಯೇ ಹರ ಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ. ಗುರು ಶಿಷ್ಯರ ಪರಂಪರೆಯ ಮಹತ್ವವನ್ನು ಸಾರುವ ಪವಿತ್ರ ಗುರು ಪೂರ್ಣಿಮೆಯನ್ನ ತಾಲೂಕಿನ ಮಳಮಾಚನಹಳ್ಳಿ ಗ್ರಾಮದಲ್ಲಿ ಭಕ್ತಿ ಭಾವದಿಂದ ಹಾಗೂ ಸಡಗರ ಸಂಭ್ರಮದಿಂದ ಆಚರಿಸಲಾಯಿತು. ಗ್ರಾಮದ ಶ್ರೀ ಬ್ಯಾಟರಾಯಸ್ವಾಮಿ ಹಾಗೂ ಶ್ರೀ ಚಂದ್ರಮೌಳೀಶ್ವರ ಸ್ವಾಮಿ ದೇವಾಲಯಗಳಲ್ಲಿ ವಿಶೇಷ ಪೂಜೆ, ಅಭಿಷೇಕ, ಅಲಂಕಾರ ಮತ್ತು ಧಾರ್ಮಿಕ ವಿಧಿವಿಧಾನಗಳು ನೆರವೇರಿದವು. ಸಂಜೆ ಭಕ್ತರು ದೇವಾಲಯಗಳಿಗೆ ಆಗಮಿಸಿ ದೇವರ ದರ್ಶನ ಪಡೆದು ವಿಶೇಷ ಪೂಜೆಯಲ್ಲಿ ಪಾಲ್ಗೊಂಡರು. ಪೂಜೆಯ ನಂತರ ನಡೆದ ಧಾರ್ಮಿಕ ಸಭೆಯಲ್ಲಿ ಅನ್ನಯ್ಯಪ್ಪ ಸ್ವಾಮೀಜಿಯವರ ಆಶೀರ್ವಚನ ನೀಡಿ ಗುರು ಎಂದರೆ ಕತ್ತಲೆಯಿಂದ ಬೆಳಕಿನೆಡೆಗೆ ಕರೆದೊಯ್ಯುವ ದೈವ ಸ್ವರೂಪಿ. ಜೀವನದಲ್ಲಿ ಗುರುಗಳ ಮಾರ್ಗದರ್ಶನವನ್ನು ಅನುಸರಿಸಿದರೆ ಯಶಸ್ಸು, ನೆಮ್ಮದಿ ಮತ್ತು ಉತ್ತಮ ಸಂಸ್ಕಾರಗಳನ್ನು ಗಳಿಸಬಹುದು ಎಂದು ತಿಳಿಸಿದರು. ಇದೇ ವೇಳೆ ಗುರುಗಳ ಬಗ್ಗೆ ಗೌರವ, ಧರ್ಮದ ಬಗ್ಗೆ ನಿಷ್ಠೆ ಹಾಗೂ ಮಾನವೀಯ ಮೌಲ್ಯಗಳನ್ನು ಪ್ರತಿಯೊಬ್ಬರೂ ತಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಅಳವಡಿಸಿಕೊಳ್ಳಬೇಕು ಎಂದು ಕರೆ ನೀಡಿದರು. ಗುರು ಪೂರ್ಣಿಮೆಯಂತಹ ಪವಿತ್ರ ದಿನಗಳು ನಮ್ಮ ಸಂಸ್ಕೃತಿ, ಆಧ್ಯಾತ್ಮಿಕತೆ ಮತ್ತು ಭಾರತೀಯ ಪರಂಪರೆಯನ್ನು ಮತ್ತಷ್ಟು ಬಲಪಡಿಸುತ್ತವೆ ಎಂದು ಹೇಳಿದರು. ಮಾದರಿ ಗ್ರಾಮ ಏನಕ್ಕೆ ಈ ದೇವತಾ ಕಾರ್ಯಗಳಿಗೆ ಆಜುಬಾಜು ಗ್ರಾಮಗಳಿಗಿಂತ ಇದು ಮಾದರಿ ಗ್ರಾಮ ಆಗಿ ಕಂಡು ಬಂದಿದೆ. ಹಿರಿಯರಾದಂತವರು ಹಿಂದೆ ದೇವಪುರದಿಂದ ಕೆಂಪನೂರಿಂದ ಆಮೇಲೆ ನಮ್ಮ ಅಣ್ಣ ತಮ್ಮಂದಾಗಿ ಇದ್ದು ಈ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಈ ನಾನಾ ರೀತಿ ಶುಭ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ನಡೆಸ್ಕೊಂಡು ಬಂದಂತ ಶ್ರೀಮಂತ ಲಕ್ಷ್ಮಯ್ಯನವರು ಮತ್ತು ಆಮೇಲೆ ಅನೇಕ ಮಹಾತ್ಮರು, ಕೃಷ್ಣಯ್ಯನವರು, ಅನೇಕ ಮಹಾತ್ಮರು, ಗೋನಳ್ಳವರ ವಂಶದವರು, ಗೌಡನವರ ವಂಶದವರು, ಗ್ರಾಮಸ್ಥರು, ಈಗ ಹುಟ್ಟಿರ್ತಕ್ಕಂಥ ಯುವತ ಅವರು ಕೂಡ ಇದಕ್ಕೆ ಭಾಗಿಯಾಗಿ ಮತ್ತು ಅವರು ಹೆಸರುಗಳು ಸರಿಯಾಗಿ ಗೊತ್ತಿಲ್ಲ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ನಡೆಸ್ಕೊಂಡು ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಮುಂದಿನ ವರ್ಷ ನಿಮ್ಮೆಲ್ಲರ ಒಂದು ಹಸ್ತಾಮೃತದಿಂದ, ನಿಮ್ಮೆಲ್ಲರ ಒಂದು ಮನಸಾಮೃತದಿಂದ ಮತ್ತು ಕೂಡ ಇದೇ ವಿಜೃಂಭಣೆಯಿಂದ ನಡಿಬೇಕಂತ ನಾವು ಇಲ್ಲಿ ಹಾರೈಸ್ಕೊಂತ ಇದ್ದೀವಿ. ಆಮೇಲೆ ಈಗ ಏನು ಪ್ರವಚನ ಕಾರ್ಯಕ್ರಮ ಏನು ಇರೋದಿಲ್ಲ. ಇನ್ನ ಪ್ರವಚನ ಮಾಡಂಗಿದ್ರೆ ಮತ್ತು ಶ್ರೀಮಾನ್ ವೇದಾಧ್ಯಾಯಿನಿ ಶಾರದಮ್ಮನವರು ಬಂದಿದ್ದಾರೆ, ಅವ್ರನ್ನ ಮಾತನಾಡಬಹುದು. ನಾನು ತೆಲುಗು, ಸಂಸ್ಕೃತದಲ್ಲಿ ಮಾತನಾಡೋ ಅಭ್ಯಾಸ ನನಗೆ ಗೊತ್ತಿದೆ. ಕನ್ನಡ ಇವತ್ತು ಹತ್ರ ಮಾತನಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ಅಷ್ಟೇ. ಆಗಿರೋದ್ರಿಂದ ನಿಮ್ಮೆಲ್ಲರ ಒಂದು ಗುರು ಕಾರ್ಯಕ್ರಮಾన్ని ఎందుకు చేయాలా అనే దాన్ని బట్టి మనం వర్ణిస్తే సంస్కృతం యువత కొన్ని తెలుగులో చెప్తారు. గురు కార్యక్రమం వల్ల మనకు దొరికే లాభం ఎటువంటిది అంటే అనేకమైన కుటుంబంలో దుఃఖ స్థితిలో మనం వచ్చి కూర్చొని ఉంటాం. కూర్చొని మన కుటుంబంలో ఎన్నో కలుషాలు, ఎన్నో ఎతోతత్వాలు ఉంటాయి. ఆ ఒక మనస్థితిలో కూర్చున్నప్పుడు ఇక్కడ గురుహిణులు చేసినటువంటి గురు కార్యక్రమం బట్టి, వాళ్ళు ఇచ్చే ప్రవచనాన్ని, ఉపన్యాసాలను బట్టి కొంచెం లేకుంటే కొంచెం మనసు శాంతి అవుతుంది, శుద్ధి అవుతుంది. ఈ గురు పూజ కార్యక్రమం ఎందుకంటే ఇప్పుడు గురు వ్యాస పౌర్ణమి వ్యాస భగవాను జన్మించినటువంటి దినం అని చెప్పి స్థితి ఉంది. ఇప్పుడు దీనికి అనేకమైన స్థలాల్లో కైవారమే కాకుండా షిరిడి సాయిబాబా స్థానంలోనే కాకుండా అనేకమైన ఇండియాలో, భారతంలో సనాతన దేవాలయాల్లో విజృంభణగా ఎంతో విజృంభణగా నడుస్తూ ఉంది. మనం ఎంత మాత్రం దాంట్లో స్వల్పమైనాము కాబట్టి ఈ గురు కార్యక్రమాన్ని, గురువందన కార్యక్రమాన్ని ఎందుకు చేస్తా ఉన్నామంటే మా కోసం కాదు. ఈ గురు కార్యక్రమాన్ని చేసే ఉద్దేశం ఈ గ్రామ శాంతి కోసం. ఈ గ్రామంలో అనేకమైనటువంటి ప్రాచీన దేవతలు ఇద్దరు ఉన్నారు. ఇది వాస్తు ప్రకారంగా పూర్వపక్షముతో దక్షవాయుగా కుదిరేసిన నైవేద్యాది అష్టదిక్కల్లో వాస్తు ప్రకారంగా వర్ణిస్తే కుడివైపుకు మనం గ్రామంలో వచ్చేటువంటి కుడివైపుకు శివుడు, ఎడమవైపుకు విష్ణు అంటే వేటరంగుడు. అక్కడి ఇంకా మనం శుభస్థితిలో అవతలకు పోయి కార్యం చేసుకొని వచ్చి మనం ఏ కార్యం గురించి అవతలకు వెళ్ళేటప్పుడు ఆ శుభస్థితిని పలికేది ఎవరు అంటే కుడివైపుకు ఆది విష్ణు అయినటువంటి వేటరంగుడు, ఎడమవైపుకు శివుడు. ఈ రెండు దేవతలు ఈ ఊరాకిల్లో ఉన్నారు, ద్వారంలో ఉన్నారు. వీళ్ళ ప్రాచీన స్థితి 1000 ఏళ్ళు వీళ్ళు దీని ప్రాచీన స్థానం ఉంది ఈ దేవాలయాలకి. అప్పటిగా ఇప్పటి వరకు ఈ ఊర్లో ఈ శాంతిగానే నడుస్తూ ఉంది. ఏది కూడా ఘటన అయినటువంటి ఏది నడలేదు దూరం. ఎందుకంటే ఈ గ్రామ దేవతలు తర్వాత ఈ వైష్ణవ దేవతలు సిద్ధాంత ప్రకారంగా ఇప్పుడు ముందుకి కూడా ఇదే విధంగా మేము కూడా భగవంతుడు మిమ్మల్ని అందమే పెట్టింటే ఏదో ఒకటి అనుకున్నాం, దాని ప్రకారం నడుస్తుంది అని చెప్పి నమ్మకం చేత
మీరందరి గురించి, ఈ గ్రామస్తుల గురించి, తర్వాత దీనికి ఇంకోటి ఏమిటంటే ఒకటి చెప్పాలంటే దీన్ని 16 సంవత్సరాల వెనక దీన్ని ఫస్ట్ నాంది స్థాపన చేసింది శ్రీమాన్ శ్రీ ఆంజనేయప్ప గారు. మేము మొన్న వచ్చిన ఈ గురు పూజ కార్యక్రమానికి ఆంజనేయప్ప గారు దీన్ని నాంది స్థాపన చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమి ఎడకాలో పోకుండా, ఏమి భీడు కాకుండా ఈ గురు కార్యక్రమం నడుస్తూ ఉంది. ఇంకా ముందుకు నడుస్తుందనే సిద్ధాంతంలో ఉన్నాం. ఇప్పుడు చూడండి, వాస్తు ప్రకారంగా గురు కార్యం చేసినప్పటి నుంచే కాదు, ఈ గ్రామ దేవతలు ఉండేటువంటి వాస్తు ప్రకారంగా ఈ ఊర్లో అన్ని ఊర్లో కూడా ఎన్నో దోషాలు ఉన్నాయి. ఈ ఊరికి దోషం లేదు. బిల్డింగ్లు అయితే ఉన్నాయి, బెక్కైన సంపదలు వస్తూ ఉన్నాయి, సంపద ఈ ఊర్లో తులుతూగుతూ ఉంది. ఆదివాసి గ్రామానికి, మనుగు గ్రామానికి లెక్కేస్తే ఎంతో మనం ముందుగా ఉన్నాం. కాబట్టి ఎందువల్ల మనం ముందుగా ఉన్నాం అంటే ఈ దైవ కార్యాల వల్ల చేస్తా ఉండేదాని వల్ల మనం ముందుగా ఉన్నాం. ಆಹಾರ ಖಾತೆ ಸಚಿವ ಕೆಎಚ್ ಮುನಿಯಪ್ಪ ಅವರು ಗೌರಮ್ಮ ಮಲ್ಲೇಶೆಟ್ಟಿ ಆರೋಗ್ಯ ಕೇಂದ್ರಕ್ಕೆ ಭೇಟಿ ಮಾಡಿ ವಿದೇಶಿ ಸೈಂಟಿಸ್ಟ್ಗಳ ಜೊತೆ ಮಾತನಾಡಿ ಮುಂದಿನ ಗುರುವಾರ ಈ ವಿಚಾರವಾಗಿ ಅಧಿಕಾರಿಗಳೊಂದಿಗೆ ಚರ್ಚೆ ನಡೆಸಿ ಮುಂದಿನ ತೀರ್ಮಾನ ತೆಗೆದುಕೊಳ್ಳುವಂತೆ ತಿಳಿಸಿದರು. తర్వాత అశ్వత్థప్ప ఈ ట్రస్ట్ వాళ్ళకి నిలుచుకునేసి ఈ కార్యక్రమాన్ని మీకు మాకు కూడా అందిస్తా ఉన్నారు కనుక ముందుకి ప్రతి ఏటేటా ఈ కార్యాలు నడిచి ఈ గ్రామ సుభిక్షాన్ని కోరుతా ఉన్నాం. కానీ వేరే స్వార్థం ఏమీ లేదు కనుక ಈ 4 ಮಾತು చెప్పిన దానికి ಸರಿ మీరందరూ ಕ್ಷಮಿಸ್ತಾರని ಮುಖರು చేత చెప్తున్నాను. ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಗುರುಪೂರ್ಣಿಮೆ ಆಚರಣಾ ಸಮಿತಿ ಅಧ್ಯಕ್ಷ ತಳಾರಿ ಆಂಜನಪ್ಪನವರು ಮಾತನಾಡಿ, ಬಾಟರಾಯಸ್ವಾಮಿ ದೇವಾಲಯದಲ್ಲಿ ದುರಸ್ತಿ ಕಾರ್ಯ ನಡೆಯುತ್ತಿರುವುದರಿಂದ ಈ ಬಾರಿ ಗುರುಪೂರ್ಣಿಮೆ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಸರಳವಾಗಿ ಆಚರಣೆ ಮಾಡುತ್ತಿದ್ದು ಮುಂದಿನ ವರ್ಷ ಅದ್ದೂರಿಯಾಗಿ ಆಚರಣೆ ಮಾಡಲಾಗುವುದು ಎಂದು ತಿಳಿಸಿದರು. ಗ್ರಾಮದಲ್ಲಿ ಶಿಡ್ಲಘಟ್ಟ ತಾಲೂಕು ಮಣಮಾಚಂಡಿ ಗ್ರಾಮ, ನಮ್ಮ ಗ್ರಾಮದಲ್ಲಿ ನಾವು 18 ವರ್ಷಗಳಿಂದ ಗುರು ಪೌರ್ಣಮಿಯನ್ನು ಆಚರಿಸ್ಕೊಂಡು ಬರ್ತಾ ಇದ್ದೀವಿ. ಈ ವರ್ಷವೂ ಕೂಡ ನಾವು ಗುರು ಪೌರ್ಣಮಿಯಿಂದ ನಮ್ಮ ಗುರುಗಳಾದಂಥ ಅಣ್ಣಪ್ಪ ಸ್ವಾಮಿಗಳವರ ಮುಖಾಂತರವಾಗಿ ನಾವು ಆದಿಯಾಗಿ ಯಾವ ವರ್ಷಗಳಿಂದ ಸತತವಾಗಿ ಕೂಡ ನಡೆಸ್ಕೊಂಡು ಬರ್ತಾ ಇದ್ದೀವಿ. ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಸ್ವಾಮಿಗಳೆಲ್ಲ ಕರೆಸಿ ಒಳ್ಳೆಯ ಕಾರ್ಯಕ್ರಮಗಳನ್ನು ನಡೆಸ್ಕೊಟ್ಟಿದ್ದೀವಿ. ಅದೇ ರೀತಿ ಈ ವರ್ಷವೂ ಕೂಡ ನಾವು ಗುರು ಪೌರ್ಣಮಿಯನ್ನು ನಡೆಸ್ಕೊಂಡು ಬಂದಿದ್ದೀವಿ. ಗ್ರಾಮದ ಎಲ್ಲ ಮಣಮಾಚಂಡಿ ಗ್ರಾಮದ ಭಕ್ತಾದಿಗಳು, ಗ್ರಾಮಸ್ಥರು ಈ ಗುರು ಪೌರ್ಣಿಮೆಗೆ ಎಲ್ಲ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಕೂಡ ಸಹಕರಿಸಿರ್ತಾರೆ. ಅವರಿಗೆಲ್ಲರಿಗೂ ಕೂಡ ನಮ್ಮ ಗುರು ಪೌರ್ಣಮಿಯ ಸಂಘದಿಂದ ಅವ್ರ ಕೃತಜ್ಞತೆಗಳನ್ನು ನಾವು ಅರ್ಪಿಸ್ತಾ ಇದ್ದೀವಿ. ನಮ್ಮ ದೇವಾಲಯದಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ರಿಪೇರಿ ಇತ್ತು, ಸ್ವಲ್ಪ ಕಾಮಗಾರಿ ಕೆಲಸಗಳು ಇರೋದರಿಂದ ಸರಳವಾಗಿ ನಾವು ಆಚರಣೆ ಮಾಡಿದ್ದೀವಿ. ಈ ವರ್ಷ, ಮುಂದಿನ ವರ್ಷ ವಿಜೃಂಭಣೆಯಿಂದ ಗ್ರಾಮದಲ್ಲಿ ನಡೆಸಿಕೊಡ್ತೀವಿ. ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಮಳಮಾಚನಹಳ್ಳಿ ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿ ಅಧ್ಯಕ್ಷರಾದ ವಿಜಯಮ್ಮ ಅವರನ್ನ, ಗುರುಗಳಾದ ಅಣ್ಣಯ್ಯಪ್ಪ ಸ್ವಾಮಿಗಳನ್ನು, ಗ್ರಾಮದ ಹಿರಿಯರನ್ನು, ಭಜನಾ ಮಂಡಳಿಯವರನ್ನು ಸನ್ಮಾನಿಸಿ ಗೌರವಿಸಲಾಯಿತು. ಇದೇ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಗ್ರಾಮದ ಹಿರಿಯರಾದ ಎಂಎಲ್ ಮುನೇಗೌಡ, ನಾರಾಯಣಸ್ವಾಮಿ, ಲೋಕನಾಥ್, ಡಿಶ್ ವೆಂಕಟೇಶ್, ಎಂಎಲ್ ಶಿವಕುಮಾರ್, ಎಂಜಿ ನವೀನ್ ಕುಮಾರ್, ಗುರು ಪೌರ್ಣಮಿಯ ಆಚರಣಾ ಸಮಿತಿಯ ದಿನ್ನೂರು ನಾರಾಯಣಪ್ಪ, ರಮೇಶ್ ಅಶ್ವಥ್ ಸೇರಿದಂತೆ ಗ್ರಾಮಸ್ಥರು, ದೇವಾಲಯದ ಆಡಳಿತ ಮಂಡಳಿಯ ಸದಸ್ಯರು, ನೂರಾರು ಭಕ್ತರು ಭಾಗವಹಿಸಿ ವಿಶೇಷ ಪೂಜೆ ಪಾಲ್ಗೊಂಡು ಸ್ವಾಮೀಜಿಯವರ ಆಶೀರ್ವಾದ ಪಡೆದರು. ದೇವಾಲಯದಲ್ಲಿ ಪ್ರಸಾದ ವಿತರಣೆ ಸಹ ನಡೆಯಿತು. ವರದಿ ಮಳಮಾಚನಹಳ್ಳಿ, ಗೋವರ್ಧನ್, ಶಿಡ್ಲಘಟ್ಟ. ವಿಶ್ವದ ಪರಮಾನಿತ್ಯಂ ವಿಶ್ವಂ ನಾರಾಯಣಗಂ ಹರಿಂ ಪತಿಂ ವಿಶ್ವ ಕಾಮ